అసలు ఇట్లాంటి చేపను నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఈ చేపని ఏమని పిలుస్తారో మీరే నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఈ చేపను ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. హలో మామ, అందరికీ నమస్తే. ఈ రోజు వచ్చేసరికి మనమైతే ఫిషింగ్ అయితే బయలుదేరామనమాట. ఈ రోజు నేను మా బావ అయితే ఫిషింగ్ అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ అనమాట. మన ఇంటికాడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళే లొకేషన్. మనం అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు అయితే చేపలు పట్టబోతున్నాము. మొత్తం ఏమేమి పడ్డాయి మొత్తం చూపిస్తా చూడు. మనం ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ వచ్చేసరికి కృష్ణా రివర్ అనమాట. కృష్ణా రివర్ కొత్త బ్రిడ్జి దగ్గర, కొత్త బ్రిడ్జి కింద మనం అయితే చేపలు పట్టబోతున్నాం. చాలా మంది కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటది. సో ఫైనలీ మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏమేమి పడతాయో ఏంటో అనేది చూద్దాం మనం. ఇంటికాడ నుంచి ఎర్రలో అవన్నీ తోముకొని వెళ్తాం అనమాట. సో పిండి అయితే తీసుకెళ్ళలేదు ఈ రోజు. అసలు ఎలా ఉందో ఏంటో లొకేషన్ చూసి వద్దామని వెళ్తున్నాం మామ. సరే ఫిష్ పడితే పడ్డాయి, లేకపోతే లేదు. ఫైనలీ మనం వచ్చిన లొకేషన్ అయితే ఇది. చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ. సో ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద చేపలు అయితే పట్టారంట అంతకుముందు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారు. సో ఈ రోజు మనకి ఏం చేపలు పడతాయో చూద్దాం. మొత్తం